మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మకర రాశి వారికి ఇప్పటిదాకా కూడా శని సంచారం వల్ల ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు, శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ సంవత్సరం 30వ తారీఖు నుంచి శని, ఏలినాటి శని వీడటంతో శనేశ్వరుడు మీనరాశిలో ప్రవేశం వల్ల వీళ్ళకి ఆరోగ్యపరంగా మెరుగుపడే అవకాశాలు, అలాగే తీర్థక్షేత్రాలు, చదువు విద్యార్థులకు ఉన్నతమైనటువంటి అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఏదైతే విషయంలో ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాలు పరిపూర్ణంగా వీళ్ళకి సాధనకు పనికొచ్చే అవకాశంగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉన్నత విద్యలో వారికి మంచి అవకాశాలు, వ్యాపార విషయంగా ఆలోచిస్తే వ్యాపారంలో వారికి కూడా మంచి సదవకాశం కలిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొత్తంగా చెప్పాలంటే ఈ సంవత్సరం నుంచి మకర రాశి వారికి నూతన జీవితం ప్రారంభించే అవకాశం ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఈ రాశివారు ప్రత్యేకించి దేవాలయ దర్శనాలు చేస్తారు, అలాగే దేవాలయ ప్రతిష్టలో పాల్గొంటారు, నదీ స్నానాలు చేస్తూ ఉంటారు, సముద్ర స్నానం చేసే అవకాశం ఉంది. ఈ రాశివారు ఉద్యోగరీత్యా విశేషమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉన్నది. అట్లాగే ఈ రాశివారికి, మకర రాశి వారికి ఎస్పెషల్లీ కుజుడు సంవత్సరాదిలో కొంత నీచ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఉత్తరోత్తర మంచి భూములు, పొలాలు ఇలాంటివి కొనే అవకాశాలు ఉన్నాయి. కళారంగంలో ప్రవేశం, కళారంగంలో ఉన్నటువంటి మకర రాశి వారికి విశేషమైనటువంటి పురస్కారాలు లభించే అవకాశం ఉన్నది. అలాగే ఈ రాశివారు, మకర రాశి వారికి ఈ సంవత్సరం శనేశ్వరుడి యొక్క పూర్తి కృప జరిగే అవకాశం ఉంది. అనూహ్యమైనటువంటి ధనలాభం ఉన్నది. మొత్తంగా చూస్తే మకర రాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా ప్రత్యేకమైనటువంటి మెరుగైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మెరుగుపడే అవకాశం ఉన్నది. మంచి ఆలోచనలు చేస్తారు, మంచి దాన ధర్మాలు చేస్తారు, ఉత్సాహంగా ఆనందంగా గడిపే అవకాశం ఈ సంవత్సరం బాగుందని చెప్పుకోవాలి మకర రాశి వారికి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.